ఇప్పుడు నేను యాంకర్ గా నా ఫస్ట్ లింక్ పర్ఫార్మెన్స్ గురించి ఫస్ట్ లింక్ ఇవ్వబోతున్నాను. హలో, లింక్ పర్ఫార్మెన్స్ గురించి కాదు, ముందు నీ పర్ఫార్మెన్స్ బాగుండాలి, అది మాకు కావాలన్నమాట. ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఇక్కడ పర్మనెంట్ గా ఉంటావని ఒక ప్రమాణ స్వీకారం చేయాలి మాకు. ఓహో 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 అది చేయాలా? ప్రమాణ స్వీకారం తెలుసు కదా. అదే ప్రమాణ స్వీకారానికి కొంతమంది అతిథులు రండి. అయినా ఇదేంటి కొత్తగా? కొత్తగా అంటే ఫస్ట్ ఒక అతను వచ్చాడు, ఆ. వెళ్ళిపోయాడు. ఆ. సెకండ్ ఇంకొకడు వెళ్ళిపోయాడు. మరి నువ్వైనా కంటిన్యూగా ఉండాలి కదా, అందుకే ప్రమాణ స్వీకారం. నేను ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. ప్రమాణ స్వీటు కారమా? బూందీ మిచ్చర్లేదా? బూందీ మిచ్చర్లేదా? యాంకర్ గా ఏం చేయాలో రూల్స్ తెలుసా? ఆ షోని మందుకి తీసుకొని వెళ్ళాలి. ఏ పబ్బుకి? ఏ పబ్బుకి? ఇగో యాంకర్ అయిన తర్వాత జడ్జితో నుంచి అమ్మ నువ్వేమో కూతురులాగా ఇలా డ్రామాలు వద్దు మాకు. చేయదులే. ఏ ఎవరమ్మో తెలియాలిగా ఫస్ట్. ఇంకేంటి, ఆ ప్రమాణ స్వీకారం స్టార్ట్ చేయి. టైం లేదు. త్వరగా కొడు. స్టార్ట్ చేయి. లక్ష్మి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భూదేవి డ్రామా కంపెనీ పట్టుదల భూదేవి కాదు శ్రీదేవి. ఇంకో ఇంకో show ఒప్పుకున్నావా ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ పట్ల న్యాయబద్ధంగా ఉంటానని. నువ్వు బద్ధకంగా ఉంటావని మాకు తెలుసులే గానీ న్యాయబద్ధంగా ఉంటానని, విశ్వక్సేన్ని చూపిస్తానని. అది విశ్వక్సేన్ కాదు, విశ్వాసంగా ఉంటానని. కామెడీకి పెద్ద బయట వేస్తానని. పెద్ద పైటేనా? కింద లంగా ఓని అయ్యవా? కింద లంగా ఓని అయ్యవా? కామెడీకి ఇవిడ పెద్ద పైటేసి సమర్థబంతి చేస్తుందంటే భయం గాని పక్షవాతం గాని లేకుండా. పక్షవాతమా? పక్షవాతమా? పెరాలసిస్, పక్షవాతం ఏంటమ్మా ఇవన్నీ? ఏం చెప్పాలి మరి? పక్షపాతం. పక్షపాతం లేకుండా చూసుకుంటానని మాటిస్తున్నా. గో నువ్వు కరెక్ట్ చెప్పలేదు నాది మన సెలవు చెప్పించి నీట్గా. ఇదిగో నేను మొత్తం చెప్తాను, తర్వాత విని అది చెప్పు. రష్మి అనే నేను ఆడియన్స్ అదే పనిగా నవ్విస్తానని, ఎపిసోడ్ కి గ్లామర్ పెంచుకుంటూ పోతానని. అది నాకు కూడా కష్టంగా ఉంది, చెప్పాల్సి వచ్చింది. ఆగు. పక్కన వాళ్ళు పిలిచారని పక్క షోకి వెళ్ళనని ఇక్కడ పేమెంట్ల కోసం పదే పదే గొడవ పడినని. నేను ఒప్పుకోను. డాన్స్ కో పేమెంట్, యాంకరింగ్ కో పేమెంట్, కామెడీ కో పేమెంట్ అంటే నా వల్ల కాదని. లేదు అదే అలానే సెపరేట్ పేమెంట్. ఆది గారు నాకు కూడా చేయాలని ఉంది. అబ్బా ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. జడ్జ్ అవ్వడానికి కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందా? ఇప్పుడు మా కొత్త ఓనర్, మా కొత్త జడ్జ్ పూర్ణ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ఎవరు? శాసమైన నిర్మితమైన శాసనం వాళ్ళమ్మ. వాళ్ళమ్మ ఎందుకు నిర్మితమైంది? ఈ జడ్జిమెంట్ అనేదాన్ని జడ్జిమెంట్ నాయని న్యాయబద్ధంగా నిర్వహిస్తానని. అది మాట నేను ఎలా ఇస్తాను? మీరు మంచిగా ఇస్తేనే నేను ఇవ్వాలి కదా. అది సూపర్. న్యాయబద్ధంగా నిర్వహిస్తానని. నిమ్మకాయ నిర్మిస్తానమని. నిమ్మకాయ బద్ద. ఎవరి పట్ల జాలి గాని, ఎవరి పట్ల జాలి గాని, దయ గాని లేవు. పక్షపాతం కానీ లేవు. ఇంకేంటి విషయాలు? ఇక్కడ కూడా అవట్లేదా? ఇలాగేనా? బాగున్నారా ఈరోజు? ఎలా? హలో, ఆది గారిని పూర్ణ గారిని చూస్తే ఒక అన్న చెల్లెల ఎంత ముద్దుగా ఉన్నారు. నాకెప్పుడు ఒక హైదరాబాద్ లో వస్తే ఒక అన్న కావాలని ఒక కోరిక. ఇప్పటి నుంచి నా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది అన్న అంటే నా అన్న. బావా మై గాడ్, ఐఎమ్ సో బ్లెస్. నాకు హైదరాబాద్ లో ఇంత మంచి ఇద్దరు అన్న ఉంటే. అయినా మీరేంటి నా దగ్గర ఉన్నారు? అక్కడ మీ వాడు మా యాంకర్ దగ్గర లేడా? నేను మీ దగ్గర ఉంటే తప్ప
పూర్ణ గారు మీరు వెళ్ళండి. పటాసు పిల్ల పటాసు పిల్ల పటాసు పిల్ల తాకగా పటాసు పిల్ల దిల్లంతా దిల్లానా. సరే అది ఫస్ట్ టైం యాంకర్ కి వచ్చింది కానీ ప్రమాణ ప్రమాణ చేసింది. సో మనం వచ్చిన గెస్ట్ మనం చూసుకోవాలి. సాల్వా అది ఓకే 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 అన్నా, అన్నా, నాకు కాదురా. Thank you. ఇక్కడ నుంచి మాకు చాలా పెద్ద బాధ్యత పడింది. అంతా మేము లాక్కెళ్ళాలి. నేను ఎందుకు పెట్టాను తెలుసు కదా, ఎందుకు పెట్టాం? లాక్కెళ్ళడానికి ఎక్కడికి? షోని నిన్ను కాదురా కానీ ఏ మాట ఒకటైనా ఇవ్వకపోతే బాగోదు. ఇవరా రష్మి మళ్ళీ రేపు ఇచ్చేయాలి. నేను ఈ బుకేలో ఈ సన్మానం ఎర్న్ చేసుకుంటా, సంపాదించుకుంటా. బయలుదేరండి. వజ్రోత్సవాల్లో చిరంజీవి గారు నువ్వు అరే అది ఇదే లాక్కెళ్తుంది ఏంటి ఇది? దానికి సన్మానం అని చెప్పి దండేసి అది ఇచ్చేసి పెళ్ళి అనుకుంటున్నది. రష్మి ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you. దీంతో తేలిపోతే నువ్వేటో. నాన్న ఈరోజు నీ మొహం వెళ్ళిపోతుందంటే గుడికెళ్ళి మొక్కొని వచ్చాను రా. ఏమని? నువ్వు ఏ అమ్మాయి వెంట పడకూడదని. నేను కూడా గుడికెళ్ళి మొక్కున్నాను. ఏమని? నువ్వు ఏ ఆంటీ అనక పడకూడదని. నోర్మి తండ్రికి ఎదిరిస్తావరా? ఆగండి. తనని కొట్టాలంటే ముందు నన్ను కొట్టాలి. నేను ప్రేమించిన పిల్ల. అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎంత హ్యాపీగా ఉందో నాకు తెలిసిన ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చెప్పేది విను. ఐ సపోర్ట్ లవ్ మ్యారేజ్. అలా కదా అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్ట్. ఎవరండి ఆయన? ఫాదర్. నన్ను ఆశీర్వదించండి ఫాదర్. ఆ ఫాదర్ కాదు. తీశారు. సూపర్. The movie team అనగనగా ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. సో ఫస్ట్ టీ షర్ట్ నేను ఆదికి ఇస్తాను. ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించం. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఉలలా ఉలలా డబల గోపాల కిసులా ఆట కోస్తా ప్లేస్ టైం నువ్వే చెప్పాలా. మీ వాయిస్ సో మెస్మరైజింగ్ అండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాలా. ఒక చిన్న సర్ప్రైజ్ మీకోసం ప్లాన్ చేశాము. మీ డాడీ ముందుకు వస్తే ఏం చెప్పాలనుకుంటారు? ఉండిపోమని అడుగుతానండి. ప్రతి అప్లికేషన్ లో నాన్న పేరు ముందు లేట్ అని రాసినప్పుడు మా నాన్న ఉంటే బాగుండేది అనిపించింది. తెలిసి నాన్నతో అన్ని షేర్ చేసుకుందాం, అన్ని మాట్లాడదాం అనే టైంకి నాన్న లేరు. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారని నేను నమ్ముతాను. ఎందుకంటే మై బర్త్ ఫాదర్ సురేంద్ర, మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్. సుమంత్ గారు ఈ ఏప్రిల్ వస్తే 25 years ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకుంటున్నారు. మేమందరం వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఫెలిసిటేట్ యూ. రాజన్న రేపు తెల్లారి 7 గంటలకి స్టేషన్ దగ్గరకు వచ్చి ఏటే. అలాగే. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావంతే ఏటకెళ్తున్నట్టు కాదు, నా నుండి పూర్తిగా వెళ్ళిపోతున్నట్టు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా. వర్ష, ఇమ్ముతో ఇది ఆల్మోస్ట్ ఒక చివరి పర్ఫార్మెన్స్ అని అనుకోవచ్చా? ఏమో ఇక్కడ ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు.